హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూసేదానికైతే మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇందులో ఒక్కొక్క పాయింట్ కూడా మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్తో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు తిరుమలకు సంబంధించి జూన్ నెల శ్రీవారి సేవ కోట అయితే ఇంకా విడుదలైతే కాలేదనమాట. ఆ తేదీ తెలియగానే నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. బట్ ప్రస్తుతానికి ఎలాంటి అంటే జూన్ నెలకు సంబంధించి శ్రీవారి సేవకు సంబంధించి ఎలాంటి కోట అయితే ఇంకా విడుదలైతే కాలేదు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, సర్వదర్శనం టికెట్స్ ఇప్పుడు రాత్రి 9 గంటల నుంచి అయితే ఇస్తుర్రు అనమాట. ఒకప్పుడు ఏంటంటే 2 గంటల నుంచి అయితే అంటే ఉదయం అంటే ఉదయం 2 గంటల నుంచి అయితే ఇస్తుర్రనమాట ఒకప్పుడు టికెట్స్ అనేవి. బట్ ఇప్పుడైతే టికెట్స్ టైమింగ్ అయితే టోటల్గా మారిపోయాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు దర్శనం చేసుకోవాలనుకుంటే ఈరోజు మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు శుక్రవారం అనుకో, మీరు శనివారం దర్శనం చేసుకోవాలనుకుంటే ఒక రోజు ముందుగానే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ సర్వదర్శనం టికెట్స్ అనేవి ఎక్కడ ఇస్తారు అంటే, రాత్రి 9 గంటల నుంచి విష్ణు నివాసం అదేవిధంగా శ్రీనివాసంలో అయితే ఇస్తుంటారనమాట. వీటికి ఎలాంటి డబ్బులు అయితే మీరు చెల్లించాల్సిన అవసరం లేదనమాట. ఇవి ఉచిత టికెట్స్ అనమాట. అయితే డైలీ 10 నుంచి 15,000 వరకు అయితే ఇస్తారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ 10-15,000 అనేవి టికెట్స్ అనేవి లిమిట్లో ఉంటాయి. బట్ మీరు ముందుగా తొందరగా వెళ్ళారనుకోండి, మీకు టికెట్ దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 9 గంటల నుంచి ఇస్తారు కదా, అంటే మీరు 7 గంటల నుంచే మీరు అక్కడ లైన్ కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే, టికెట్స్ ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు కౌంటర్ అనేది మూసేస్తారు. మళ్ళా నెక్స్ట్ డే అయితే మీరు టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే, అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారికైతే భూదేవి కాంప్లెక్స్లో టికెట్లు అయితే ఇస్తారనమాట. ఎవరైతే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో వారికి భూదేవి కాంప్లెక్స్లో టికెట్లు అయితే ఇస్తారు. ఇంతకుముందు తెల్లవారుజామున 2 గంటలకి అయితే ఇస్తుండ్రు అనమాట. బట్ ఇప్పుడైతే టైమింగ్ అయితే చేంజ్ అయితే అయిపోయిందనమాట. ప్రస్తుతం రాత్రి 9 నుంచి మరుసటి రోజు అయితే ఇస్తున్నారు అనమాట. ఇది జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు 2 గంటలు అంటే తెల్లవారుజామున 2 గంటలకు అయితే ఇచ్చేవారు. ప్రస్తుతం 9 నుంచి అంటే రాత్రి 9 నుంచి మరుసటి రోజు టికెట్లు అయితే ఇస్తారు అనమాట. అంటే అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి శ్రీవారి మెట్టు దగ్గరనే ఉదయం 6 గంటల నుంచి అయితే టికెట్స్ అయితే ఇస్తారు. ఇది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మెట్ల మార్గం వెళ్ళే వారికి కూడా సర్వదర్శనం టికెట్లు అయితే ఇస్తున్నారు. అదేవిధంగా నడిచి వెళ్ళే వారికి ఇచ్చే దివ్య దర్శనం టికెట్స్ అయితే ఒకప్పుడు ఇస్తుర్రు. బట్ ఇప్పుడైతే ఇవ్వడం అయితే లేదు. కేవలం సర్వదర్శనం టికెట్స్ మాత్రమే ఇప్పుడైతే ఇస్తున్నారు. అది గమనించండి. అదేవిధంగా మీరు రికమెండేషన్ లెటర్ ఉంది అంటే, మీరు రికమెండేషన్లో వెళ్ళాలనుకునే వారికి మీరు ఖచ్చితంగా రికమెండేషన్ లెటర్లో సుపథం అని ఉంటేనే వాళ్ళు ఏం చేయాలంటే, అదే రోజు వెళ్ళి 11 గంటల లోపు జేఈఓ ఆఫీసులో లెటర్ ఇస్తే సరిపోతుంది. ముందు రోజు వెళ్ళని అవసరం లేదనమాట. అదే రోజు పోయి లెటర్ ఇస్తే అయిపోతుంది అనమాట. అది గమనించండి. అదేవిధంగా బ్రేక్ దర్శనం కొరకు లెటర్ ఉంటే ఒకరోజు ముందు జేఈఓ ఆఫీసులో ఉదయం 11 గంటల లోపు అయితే మీరు లెటర్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఇది కూడా గమనించండి. అదేవిధంగా మీరు లెటర్స్ ఇచ్చిన రోజు అంటే సాయంత్రం 4 గంటల తర్వాత మీకు దర్శనం ఒకేసారి చేశారా లేదా అనే మెసేజ్ కూడా మీకైతే వస్తుంది అనమాట. మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అదేవిధంగా మీరు శ్రీవారి సేవలో వెళ్ళేవారు రిపోర్టింగ్కు మీకు సేవ ఉన్న రోజునే వెళ్తే సరిపోతుందన్నమాట. ముందు రోజు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అది కూడా గమనించండి. అదేవిధంగా శ్రీవారి సేవ మీకు 12వ తేదీ వరకు ఉంటే మీరు 11వ తారీఖు అయితే మీరు టికెట్లు అయితే ఒక రోజు ముందైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ అయితే తిరుమల 300 రూపాయల టికెట్స్ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇస్తారనమాట. మీకు ఆఫ్లైన్లో మాత్రం అక్కడ ఇవ్వరు. అవన్నీ కూడా సర్వదర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. అవన్నీ కూడా ఫ్రీ అనమాట. మీరు ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలనుకుంటే 300 రూపాయలు అయితే ఉంటుంది. అయితే కొండ కింద కానీ అదేవిధంగా కొండపైన కానీ ఇవి
ఇప్పుడు ఏవైతే రూ. 300 టికెట్స్ అయితే ఉన్నాయో అవి మాత్రం ఇవ్వరనమాట. అవి కేవలం ఆన్లైన్లో మాత్రమే తీసుకోవాలి. మీరు ఇక్కడ సర్వదర్శనం టికెట్స్ అయితే తీసుకోవాలి. అవి కూడా రోజుకు లిమిట్లోనే ఉంటాయి. అది కూడా గమనించండి. ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయాలన్నమాట. మీకు ఏమైనా డౌట్ కనుక ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.